హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీకోసం ఒక సువర్ణ అవకాశం వచ్చింది. జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇంటి నుండి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఇది అంటే ఇంట్లో నుండే పని చేసుకోవాలి. గంటకు 3,000 రూపాయల జీతం. మీరు వినింది నిజమే, గంటకు 3,000 రూపాయల జీతం అండి. సో మనకు చాలా మంచి అవకాశం ఇది. ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ XAI నుంచి మనకి అవకాశం రావడం జరిగిందండి. AI ట్యూటర్, ఉద్యోగం పేరు AI ట్యూటర్ అనమాట. మీకు క్లియర్గా ఈ వీడియోలో ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. ఎటువంటి ఫీజు లేదు, కంప్లీట్గా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీకు జాబ్లోకి తీసుకుంటారనమాట. ఆలస్యం ఎందుకు, ఈ వీడియో చూడండి. రైట్ నౌ ఈ వీడియో అయిపోయిన వెంటనే కింద లింక్ ఉంటుంది మన వెబ్సైట్లో. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని ఎలా చేయాలో చూపిస్తాను. కాబట్టి మీ మొబైల్ నుంచే అప్లికేషన్ పెట్టేయండి. అర్థమైందా? ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూద్దామా? సో అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఈ వీడియో నిజం, ఇది జెన్యూన్, ఇది కరెక్ట్ అనిపించి ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం కదా. ఒక లైక్ ఇస్తే మాకు కూడా చాలా ఒక తృప్తిగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ తేవడానికి. తప్పకుండా లైక్ చేయండి. మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకు అధికారిక నోటిఫికేషన్. కంపెనీ చూసినట్లయితే మీరు XAI, ఇది ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ అండి. ఇది నిజమా కాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడే మీకు చూపిస్తాను. చూడండి, నేను గూగుల్లోకి వచ్చాను. XAI కంపెనీ ఎవరిది అని చెప్పేసి చూడండి. XAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట. దీన్ని ఫౌండర్ ఎవరు? ఎలాన్ మస్క్, తెలుసు కదా. సో మనకు 2023 మార్చి 9న ఈ కంపెనీని ఎలాన్ మస్క్ అయితే స్థాపించడం జరిగిందండి. ఈ కంపెనీ నుంచే మనకిప్పుడు ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇకపోతే గంటకు వీళ్ళు ఎంత చెప్పారు తెలుసా? 3,000 రూపాయల జీతం అనమాట. సో చూడండి, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్గా కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ దగ్గర ద పే ఫర్ దిస్ రోల్ మే రేంజ్ ఫ్రమ్ $35 పర్ అవర్. సో ఇది రోజుకు కాదండి, పర్ అవర్. ఒక గంటకు $35 నుంచి $65 అయితే ఉంటుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎక్కువగా వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫ్రెషర్స్ అయితే $35 వస్తుంది. సో మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అర్థమైందా? సో నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఊరించాలి, వ్యూస్ కోసం ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే రాదనమాట. మీకు అఫీషియల్ కంపెనీ వెబ్సైటే, మన వెబ్సైట్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్రాస్ చెక్ చేసి మరి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను. $35 పర్ అవర్ అండి. సో ఎంత, ఒక్క డాలర్ ఎంత? $35 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది కూడా మీకు తెలియాలి కదా. చూడండి, నేను గూగుల్లో $35 ఇన్ రూపీస్ అంటే $35ని రూపీస్లో కన్వర్ట్ చేసి ఎంత అని చెప్పి చూస్తే 2,970 రూపాయలండి. ఎప్పుడు 12th డిసెంబర్న ఇది నేను మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఈరోజు అప్డేటెడ్ అమౌంట్ అయితే మీకు చూపిస్తున్నాను. 35 యునైటెడ్ స్టేట్స్ డాలర్ రూపీస్ వచ్చేసి 2,970 రూపాయలండి. సో అంటే దగ్గర దగ్గర 3,000 రూపాయలు. అందుకే చెప్పాను గంటకు 3,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో ఇది ఫుల్ టైం రోల్ అనమాట, పార్ట్ టైం కాదండి. సో ఫుల్ టైం రోల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు. జాగ్రత్తగా విని జాబ్ ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక మనకి జాబ్ ఏంటి? AI ట్యూటర్. మీకు చెప్పాను కదా, ఈ XAI కంపెనీది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అండి. ఎలాన్ మస్క్ ఎన్నో కంపెనీలు అయితే స్థాపిస్తున్నారు. X అంటే ట్విట్టర్కి ఇంతకుముందు ట్విట్టర్, ఇప్పుడు X పేరు అయితే పెట్టారు, మీకు తెలిసే కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యొక్క టూల్స్కి మీరు ట్యూటర్గా అనమాట. అంటే అది ఒక ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ, యాజ్ అన్ AI ట్యూటర్ స్పెషలైజింగ్ ఈజ్ 1 or more ఆఫ్ కొరియన్, వియత్నమీస్, చైనీస్ ఇలాంటి వివిధ భాషల్లో అయితే ఉంటాయన్నమాట. సో వాటికి ఆ లాంగ్వేజెస్లో ఇచ్చే కమాండ్స్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము ఏ భాషలో కొట్టినా సరే మనకు దానికి సంబంధించి కమాండ్ ఇస్తే రిజల్ట్ వస్తుంది కదా మనకు. సో అలానే ఏదైతే ప్రాంతీయ భాషలు ఉంటాయో ఆ ప్రాంతీయ భాషల్లో ఆ AI మోడల్స్కి మీరు ట్రైనింగ్ అయితే ఇవ్వాలన్నమాట. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ మన దేశం నుంచి వీళ్ళు ఇక్కడ హిందీ
చూడండి, హిందీ భాష తెలిసిన వాళ్ళని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. హిందీ మనలో చాలామందికి వచ్చనమాట. సో అందుకోసం మీకు ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో మీకు కానీ హిందీ రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పి చూస్తే, ద ఏఐ ట్యూటర్ బైలింగ్వల్ రోల్ ఈజ్ అండ్ రిమోట్. ఇది కంప్లీట్లీ రిమోట్, ఫుల్ టైం ఆపర్చునిటీ. అయితే ఇది టెంపరీ పొజిషన్ అండి. దట్ విల్ లాస్ట్ అప్ టు 6 months ఇన్ డ్యూరేషన్. ఒక 6 నెలలకైతే తీసుకుంటారు ఇనిషియల్గా. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే అలా పొడిగించి మిమ్మల్ని పర్మనెంట్ రోల్లోకి తీసుకుంటారు అనమాట. ప్లీజ్ నోట్ దట్ షుడ్ బి యూ మూవ్ ఫార్వర్డ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్ కూడా బాగా వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్లో కమాండ్ ఇచ్చినప్పుడు దాన్ని హిందీలో కన్వర్ట్ చేయగలగాలి మీరు. సో కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా బాగా వచ్చి ఉండాలి, వర్బలీ అండ్ రైటింగ్. సో గ్రామటికల్గా అలాగే మీరు రాయడంలో కూడా ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం అయితే మీకు ఉండాలి. చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలి, వర్క్ ఏంటి అంటే, సో ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ అన్ని యూటిలైజ్ ప్రొప్రియారిటీ సాఫ్ట్వేర్ టు ఇన్పుట్ అండ్ లేబుల్ డేటా. లేబుల్ డేటా ఏదైతే ఉంటుందో, సో అది మన భాషల్లోకి, అంటే మనకి ఇక్కడ చాలా భాషలు ఇచ్చారు. మన హిందీ భాష ఉంది చూడండి, ఇక్కడ హిందీ భాష మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. సో జూమ్ చేస్తున్నాను నేను. ఈ హిందీ భాషలోకి ఇలా దీన్ని మార్చాలన్నమాట. కమాండ్స్ ఇచ్చినప్పుడు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి ఏఐ మోడల్స్కి. ఎన్ష్యూర్ ద డెలివరీ ఆఫ్ టాప్ టైర్ క్యూరేటెడ్ డేటా with an emphasis on nuances of English and additional language. Collaborate on the design of annotation tools, enhancing efficiency for data handling. Participate in various writing projects to enhance our జనరేటివ్ ఏఐ మోడల్స్. వాళ్ళ యొక్క ఏదైతే జనరేటివ్ ఏఐ మోడల్స్ ఉందో ఆ ప్రాజెక్ట్స్కి సో మనము ట్రైనింగ్ ఇవ్వాలి ట్యూటర్గా అనమాట. సో కమాండ్స్ ఇచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు దాన్ని సొంత భాషల్లోకి, అంటే ఇక్కడ మనకు చాలా భాషలు ఇచ్చారు, హిందీలోకి మార్చాలన్నమాట. ఓకే, సో ఇన్ అడిషన్ టు ఫుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాలి, అలాగే ఫుల్ ప్రొఫిషియన్సీ ఇన్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనకు హిందీ ఉంది, సో మనకు ఇంగ్లీష్తో పాటుగా హిందీ లాంగ్వేజ్లో కూడా ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే ఎక్సలెంట్ కమాండ్ ఆఫ్ ది బోత్ ఇంగ్లీష్ అండ్ అడిషనల్ లాంగ్వేజ్ అయితే ఉండాలి, రిటర్న్ అలాగే మనకు స్పోకన్ ఇలా అనమాట. సో మనకు స్ట్రాంగ్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్స్ప్రెషనల్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ అనలైటికల్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అడిషనల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మీకు ఆ యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ యొక్క ఎక్స్పర్ట్ లెవెల్ ఆ యొక్క నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. చూడండి, ఇక్కడ మనకు దిస్ పొజిషన్ ఈజ్ ఫుల్లీ రిమోట్, అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ ఇంట్లో నుండి వర్క్ చేసుకోవచ్చు. వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ వీసా స్పాన్సర్షిప్. సో ఆఫీస్కి పిలిచే ఉద్దేశం అయితే ఏమీ లేదనమాట. మేము వీసాని అయితే మేము స్పాన్సర్షిప్ చేయలేమంటున్నారు. ఇఫ్ యు ఆర్ బేస్డ్ ఇన్ ద యూఎస్ ప్లీజ్ నోట్ వీఆర్ అనేబుల్ టు హైర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్, అది అంటే అమెరికాలో ఉండే వాళ్ళకి చెప్తున్నారు. ఆ వ్యోమింగ్, ఇలినాయస్లో ఉండే ఆ స్టేట్స్లో ఉండే వాళ్ళని మేము తీసుకోవట్లేదు అంటున్నారు. సో అది మనకు అవసరం లేదు. ఇకపోతే మనకి ఇక్కడ 2 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇది చెప్తున్నారు, టీమ్ మెంబర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ 9 AM to 5:30 PM PST ఫర్ ద ఫస్ట్ 2 weeks. ఫస్ట్ 2 వారాల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. 2 weeks ట్రైనింగ్ ఉంటుంది, అంటే 14 రోజులు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో అది 9 గంటలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు అని చెప్పి పిఎస్టీ ఇచ్చారు. అంటే ఇది మనకు ఇండియన్ స్టాండర్డ్స్ టైంకి అయితే కాదండి. పిఎస్టీ అంటే పెసిఫిక్ స్టాండర్డ్ టైం అనమాట. అంటే అమెరికాలో టైంని ఇక్కడ ఇచ్చారు అనమాట. సో మనకి ఎలా ఉంటుంది ఈ టైం అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే ఇచ్చాను నేను. ఇక్కడ పిఎస్టీ అంటే పెసిఫిక్ స్టాండర్డ్ టైము, అలాగే ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే మీకు ఉంది. ఓకేనా, సో మనకు వాళ్ళు ఏమంటున్నారు, ఉదయం మనకు 9 AM నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది అంటున్నారు. సో ఇక మీరు పిఎస్టీ చూసుకుంటే మనకు 9 AM కింద మనకు కింద ఎంత ఉంది, 10:30 PM ఉంది. అంటే అమెరికాలో 9 AM అంటే మనకి ఇక్కడ రాత్రి 10:30 10:30 అనుకోండి. సో మనకు అలాగే ఎంతవరకు ఉంటుందంట, 5 PM వరకు ఉంటుంది. అంటే మనకు ఉదయం 6:30 వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ 2 వారాల పాటు రాత్రి 10:30 నుంచి ఉదయం 6:30 వరకు మనకు టైమింగ్లో ఆ ట్రైనింగ్ అయితే ఇస్తారు 2 వారాల పాటు. ఆ తర్వాత ఏంటి అని చెప్పి చూస్తే చూడండి, ఫస్ట్ 2 weeks ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 9 AM to 5:30 PM ఇన్ దిర్ ఓన్ టైమ్ జోన్ దేర్ ఆఫ్టర్. సో వన్స్ అమెరికా టైంలో మీకు ట్రైనింగ్ అయిపోతుంది 2 వారాల పాటు. ఆ 2 వారాల పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మీ ఓన్ టైమ్ జోన్, అంటే మీరు ఇండియా వాళ్ళైతే ఇండియా టైమ్ జోన్ ప్రకారంగా సో మనకు అప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత జాబ్ అనేది అర్థమైందా. సో 2 వారాల పాటు అమెరికా టైమింగ్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు డౌట్ రాకూడదు, ఇంకా ఎక్కడ డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి. ఓకే, ఇకపోతే ఇంట్లో వర్క్ చేయడానికి మీకు పర్సనల్ కంప్యూటర్ అయితే ఉండాలి. అది చూడండి, మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ Windows 10.
అంటే విండోస్ 10 రన్ చేయగలిగి ఉండాలి ఆ కంప్యూటర్ అనేది, అర్థమైందా? సో మినిమం విండోస్ 10 అనమాట, అర్థమైందా? సో ఇక మనకు కాంపెన్సేషన్ బెనిఫిట్స్ మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, $35 per hour. అది మీకు ఎక్స్పీరియన్స్ బేస్ పైన, అంటే మీకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్స్, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు, ఇంటర్ నుంచి మీకు మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందనుకోండి, హిందీ కూడా బాగా వచ్చిందనుకోండి, మీరు గ్యారంటీ అప్లై చేసుకోండి, ఈ జాబ్స్ని మిస్ మాత్రం చేయొద్దు అసలు. సో మీకు $35 per hour వస్తుంది, అంటే గంటకు $3,000 వస్తుంది. ఇక్కడ మనకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు. సో అంటే మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నామండి? సో ఉదయం 9 నుంచి అంటే దగ్గర దగ్గర మనము 8 hours అయితే వర్క్ చేస్తున్నాం, అంటే ఒక రోజుకు $24,000 మనం రమారమి సంపాదించుకోవచ్చండి. ఓకే, ఎవరు మిస్ చేయొద్దు, చాలా సూపర్ ఆపర్చునిటీ ఇది. సో ఇక మీకు అప్లై ఎలా చేయాలంటే కిందనే ఉంది, ఫస్ట్ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ అంటే మీ సర్నేము మిగతా నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి, మీ రెజ్యూమ్ని అప్డేటెడ్ది పెట్టండి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ జాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ప్రావీణ్యం అడుగుతున్నారు కదా, అది మీ రెజ్యూమ్లో కనపడాలి, మీకు అందులో ఉన్న స్కిల్స్ని కనపడే విధంగా అప్డేట్ చేసుకొని రెజ్యూమ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. పీడిఎఫ్లో మీరు సెండ్ చేయొచ్చు అనమాట. అలాగే కవర్ లెటర్, ఇది మ్యాండేటరీ అయితే కాదు, కవర్ లెటర్ ఒకవేళ ఉండింది అనుకోండి బెనిఫిట్. సో కవర్ లెటర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కవర్ లెటర్ అయితే పెట్టండి. ఇకపోతే ప్లీజ్ ఇండికేట్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్. సో మనం ఎక్కడి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నాం అంటే రిమోట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా తర్వాత మనకు ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ప్లానింగ్ వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని కొట్టండి దీనికి. ఇఫ్ హైర్డ్ వాట్ కంట్రీ ఆర్ యూ ప్లానింగ్ టు వర్క్ ఫ్రమ్. సో ఒకవేళ మీరు హైర్ అయ్యారనుకోండి, సో మీరు ఎక్కడ ఏ కంట్రీ నుంచి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అంటున్నారు. చూడండి ఇక్కడ ఇండియా కూడా ఇవ్వడం జరిగిందనమాట, మన ఇండియా వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ ఇండియా అని చెప్పేసి మీరు టైప్ చేసేయచ్చు. ఆ తర్వాత డూ యూ హ్యావ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బోత్ ఇంగ్లీష్ అండ్ వన్ ఆఫ్ ఆర్ మోర్ ఫాలోయింగ్ లాంగ్వేజెస్, అంటే మీకు ఇంగ్లీష్తో పాటుగా ఇక్కడ కింద ఇచ్చిన లాంగ్వేజెస్లో ప్రొఫిషియన్సీ ఉందా అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడండి ఎస్ అని కొట్టండి. విచ్ లాంగ్వేజ్ డూ యూ హ్యావ్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ, అంటే ఏ లాంగ్వేజ్లో మీకు ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మీరు హిందీ అని సెలెక్ట్ చేసుకోండి, అర్థమైందా? తర్వాత వాట్ ఈజ్ యువర్ ప్రొఫిషియన్సీ లెవెల్ అంటే ఇక్కడ మీరు C2 నేటివ్, అంటే నేటివ్ భాష మీకు వచ్చు కాబట్టి నేటివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక వాట్ ఎక్స్పెక్షనల్ వర్క్ హ్యావ్ యూ డన్. సో ఇక్కడ టెల్ అస్ అబౌట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ దట్ యూ హ్యావ్ మోస్ట్ ప్రౌడ్ అబౌట్, అంటే మీ గురించి గొప్పగా ఏదైనా విషయం మీరు కాలేజీలో కానీ చదువుకునేటప్పుడు కానీ మీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు రాయొచ్చు అనమాట కొన్ని మాటల్లో. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే పెట్టండి, లేకపోతే NA అని పెట్టండి. వెబ్సైట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఎక్స్ ప్రొఫైల్, మీకు ట్విట్టర్ ఏమైనా అకౌంట్ ఉంటే ఆ ట్విట్టర్ ఇక్కడ మీరు ఆ URLని ఎంటర్ చేయొచ్చు. అంటే మీ ట్విట్టర్ ఎలా ఉంది ఏంటి, మీ యొక్క అంటే యాక్టివిటీ ఎలా ఉంది చెక్ చేస్తారు. ఇక్కడ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అండి, ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. తర్వాత ఆర్ యూ హిస్పానిక్ లాటినో అంటే ఇక్కడ నో అని పెట్టండి. తర్వాత ప్లీజ్ ఐడెంటిఫై యువర్ రేస్. సో ఇక్కడ రేస్ అంటే ఇది జాతి అనమాట. సో కాబట్టి ఏషియన్ కాబట్టి మనం ఏషియన్ అని పెట్టండి. తర్వాత రేస్ అండ్ ఎఫిషియన్సీ అది మనకు అవసరం లేదు. వెటరన్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ నాట్ ఏ ప్రొటెక్టెడ్ వెటరన్. తర్వాత ఐ ఐడెంటిఫై యాజ్ వన్ ఆఫ్ మోర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వెటరన్, ఐ డోంట్ విష్ ఆన్సర్ అని చెప్పి కొట్టండి. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసేబిలిటీ, సో డిసేబిలిటీ ఏమైనా ఉందా లేదా అడుగుతున్నారనమాట. సో ఉంటే ఏమైనా డిసేబిలిటీ పెట్టండి, లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిసేబిలిటీ అని చెప్పి పెట్టేసేయండి. ఓకే, తర్వాత లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్, అంతే అండి. మీకు క్లియర్గా చెప్పేశాను, ఇంకా మీ చేతుల్లో ఉంది. సో కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ. సో వన్స్ మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన అసెస్మెంట్ టెస్ట్ వస్తుంది. ఆ అసెస్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఎప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి ఇంకా ఇంట్లో నుండి కంప్లీట్గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్ అని నేను భావిస్తున్నానండి. సో మీకు కూడా నేను చెప్పిన ఈ వీడియో, ఈ మ్యాటర్ అంతా కూడా మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.